నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్‌లో ఒక వార్త ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది సోషల్ మీడియాలో. గీతాంజలి అనే యువతి ఇళ్ల పట్టాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు, మాకు జగనన్న ఇళ్ల పట్టాలిచ్చాడు, అమ్మఒడిచ్చాడు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినట్టు చెప్పినటువంటి ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది సోషల్ మీడియాలో గత 2, 3 రోజులుగా. దాన్నే అందరూ ఆహ్, ఆహ్, దాన్ని సర్క్యులేట్ చేస్తా వచ్చారు. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ సడెన్‌గా ఈరోజు గీతాంజలి అనే మహిళ చనిపోయింది. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఆమె మృతదేహం ఉంది అనేది మనకు అందుతున్నటువంటి వార్త. ఎందుకు చనిపోయింది అనే అంశం మీద ఎవరికీ తెలీదు గానీ, ఒక వర్గం మీడియా మాత్రం టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం వల్ల మనస్తాపానికి గురై ఈమె చనిపోయింది అనేది పెద్ద ఎత్తున దావానలంలా అన్నాను నేను ఇందాక. అలా వ్యాపింపజేస్తా ఉన్నాయి. ఇలాంటి వార్తలు వ్యాపింపజేసి ఏమి సాధించాలనుకుంటున్నారు? అసలు ఆమె ఎందుకు చనిపోయిందో తెలీదు. ఏం జరిగిందో తెలీదు. అసలు ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఫోన్ లైన్‌లో ఉన్నారు. సుభాకర్ గారు, ఏం జరిగింది? ఈమె చనిపోయిందా? లేదా? ఎక్కడ ఉండేవాళ్ళు ఈళ్ళు? ఏంటి పరిస్థితి? అసలు డీటెయిల్స్ ఏంటి ఈమె? తెనాలి ఇస్లాం పేటలో నివసించే గుండి గీతాంజలి దేవి అని ఒక 29 సంవత్సరాల వయసున్న గృహిణి. ఈమె గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసిన అమ్మఒడి ద్వారా లేదా జగనన్న కాలనీ ద్వారా ఆవిడకి జరిగిన లబ్ధి ఏంటి అనే దానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలైన జనసేన కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ అమ్మఒడి అనేది ఆ వీడియోలో వైసీపీ రిలీజ్ చేసిన వీడియోలో ఆ అమ్మఒడిని నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనే దాన్ని ఆవిడ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వైసీపీ రిలీజ్ చేసిన వీడియోలో ఆ వీడియోని మాత్రమే ట్రోల్ చేసిన మాట. ట్రోల్ మీన్స్ అది ఏదైతే ఆవిడ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆ వీడియోనే తిప్పడం జరిగింది. దీంట్లో అమ్మఒడి అనేది తల్లుల ఖాతాలో వేసి ఆ డబ్బు డ్రా చేసి తీసుకెళ్లి కళాశాలలో కానీ పాఠశాలలో కానీ పిల్లల తల్లిదండ్రులు ఆ తల్లి కళాశాలకు కానీ పాఠశాలకు కానీ ఆ ఫీజు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ నేరుగా పిల్లల ఖాతాల్లో పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల ఖాతాలు కాకుండా నేరుగా కళాశాలకే ఆ రీఎంబర్స్మెంట్ జరిగేది. రీఎంబర్స్మెంట్ కరెక్ట్. ఆ పథకాన్ని తన తండ్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ పథకం స్వరూపాన్ని మార్చేసి వాస్తవానికి ఈ సమస్య గడిచిన 5 సంవత్సరాలు ఈ అమ్మఒడి లాంటి ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంలో ఒక పెద్ద సమస్యగా తల్లిదండ్రులు చాలా మానసిక వేదనకు గురవుతున్నారు. వాస్తవానికి కారణం ఏంటంటే చిన్న జీవితాలు, వాళ్ళకి సంబంధించి ఆ 10,000 13,000 ఆ అకౌంట్లో పట్టడం, ఆ డబ్బులు ఆ రోజుకున్న అవసరాలకి వాడుకునే పరిస్థితి, ఎండ్ ఆఫ్ ద డే ఆ కళాశాలకు కానీ పాఠశాలకు కానీ ఫీజు కట్టలేకపోవటం, పిల్లలకు సంబంధించి ఎగ్జామ్స్కి రానికపోవటం, పైకర్లకు పంపకపోవటం, ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయినా సరే ఆ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మీరు ఇంకా మాకు ఫీజు కట్టలేదు అని చెప్పేసి పిల్లల్ని విద్యాలయాల యాజమాన్యాలు వేధిస్తున్నాయి, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి ఒక పక్కన తల్లిదండ్రులు బాధపడుతున్న తరుణంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారానికి సంబంధించి అమ్మఒడి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనేది వైసీపీ రిలీజ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో తిరిగింది. అవును. అక్కడ ఆవిడ వ్యక్తిగత దోషాలు కానీ లేకపోతే మార్పింగ్ చేసే వ్యవహారం కానీ లేదంటే ఒక ఫేక్ వ్యవహారం కానీ జరగల. వైసీపీ రిలీజ్ చేసిన దాన్ని అమ్మఒడి ఇచ్చేది ఫీజు పిల్లలకు ఫీజు కట్టమని కానీ దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని కాదు కదా అనే ఉద్దేశంతో జరిగింది అనేది మనకు తెలుస్తుంది. దీనికి ఆమె నిజంగా ఏ కారణం చనిపోయింది, చనిపోవటానికి ముందు ఏదన్నా లెటర్ లాంటిది ఆవిడ రాశారా, దానికి చనిపోవటానికి కారణాలు ఏంటి అని తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీస్ దర్యాప్తు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఆవిడ మరణం వెనక అసలు కారణం ఏంటి అనేది మనం ఒక వ్యక్తి చనిపోతే ఆ మరణానికి బాబాయ్ హత్య కేసు నుంచి ఈ పేదరాలు మరణాన్ని వరకు కూడా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈ మరణాన్ని వాడుకోవటం అనే దాంట్లో
వైసీపీని మించిన సోషల్ మీడియా కానీ, వైసీపీని మించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ. ఇక్కడ నారా లోకేష్ పేరు మీద ఒక అఫీషియల్ పేజ్ ని ఒకటి క్రియేట్ చేసినట్టున్నారు. దాన్ని ఫేక్ అని మళ్ళీ నారా లోకేష్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి మళ్ళీ ఫేక్ అని దాన్ని పంపించారు. టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు గీతాంజలి అనే పేటీఎం మహిళ చచ్చిపోయింది. ఇంకోసారి జగన్ను పొగిడితే ఇలా ఉంటుందో చెప్పడానికే ఇదే ఉదాహరణ. ఇళ్ల పట్టాలు ఇస్తే మడిచి పెట్టుకోండి గాని అయితే మైకుల ముందుకు వచ్చి అరవకండి. తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా సైన్యం అదేదో ఫేక్ అనేది కొట్టేసింది. అంటే కంప్లీట్ గా నారా లోకేష్ అనే పేరు మీదనే ఈ మహిళ లాంటి అమ్మాయి చనిపోయింది అనే లాంటి ఇంకొక వార్తని కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు. దీన్ని నారా లోకేష్ అఫీషియల్ పేజ్ ఫేక్ అని కొట్టిపారేసింది. అంటే ఇది అసలు ఆమె ఎందుకు చనిపోయిందో తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానే ఏమన్నా చెప్పారా, లేకపోతే ఆ అమ్మాయి లెటర్ రాసిందా, లేకపోతే ఆమె ఏమన్నా చెప్పి చనిపోయిందా, ఇవన్నీ ఏం తెలియకుండా ఇలా ప్రచారం చేయడం వల్ల ఏం సాధించాలనుకుంటున్నట్టు? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అది ట్రోల్ చేశారా, ఫేక్ న్యూస్ వైరల్ చేశారా అనే విషయంలో ఆవిడ ఎందుకు చనిపోయింది అనే దానికి సంబంధించిన కారణాలు వెతకకుండానే వాస్తవాన్ని బయటకు తీయకుండా అది పోలీసులు చెప్పాలి ఎందుకు చనిపోయింది అనేది. వైసీపీ సోషల్ మీడియా కానీ లేదా వైసీపీ బ్లూ మీడియా కానీ ఈ లోపల మా నారా లోకేష్ పేరు మీద ఒక ఫేక్ ప్రచారం, ఇక్కడ ట్రోల్ అయినా ఫేక్ ప్రచారం అయినా ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి వైసీపీ ఎన్ని రకాలుగా బాబాయ్ హత్య కేసును కూడా అది గుండెపోటు అని చెప్పేసి నమ్మించిన వైసీపీ ముఠ ఒక పేదరాలు మరణాన్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకునే క్రమంలో నారా లోకేష్ అన్నట్టుగా ఒక పేజీని కూడా క్రియేట్ చేసి అది ఫేక్ అని చెప్పేసి ఇప్పటికే టీడీపీకి సంబంధించి అది ఫేక్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె మరణాన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎన్నికల కోడ్కి ఒక వారం రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితుల్లో ఇట్లాంటి అభాగ్యులు ఇప్పుడు గతంలో మనం చూస్తే డాక్టర్ సుధాకర్ కానీ దళితుల పట్ల వ్యవహారం కానీ ఒక కడపలో ముస్లిం కుటుంబం సామూహికంగా రైలు ట్రాక్ మీద ఎంటైర్ కుటుంబం ప్రాణాలు అర్పించడం అనే హృదయ విదారక ఘటనలో కొన్ని వందలు వేలు రికార్డు కానీ ఈ రాష్ట్రంలో జరిగినాయి. రైట్ సుభాకర్ గారు, ఇక్కడ చాలా మంది సోషల్ మీడియాలోనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆమె చనిపోయిందా లేకపోతే ఇంకేమన్నా జరిగి ఉండొచ్చా? ఇలా ప్రచారం చేయడానికి ప్రతిపక్ష పార్టీల మీద ఇంకేమన్నా జరిగి ఉండొచ్చా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలోనే వ్యక్తమవుతున్నాయి. ఇదంతా నేను ఇందాక చెప్పినట్టు ఒక అగ్నిలా వ్యాపించింది, మొత్తం ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది అనమాట ఈ వార్త అంతా. సరే, ఆమె ఎందుకు చనిపోయింది అనేది డెఫినెట్ గా విచారకరం. 2 పిల్లలు, భర్త, ఫ్యామిలీ, ఇదంతా డెఫినెట్ గా విచారించదగ్గది. కానీ మరణం బాధాకరం, అది ఎవరైనా ఖండించాల్సిన వ్యవహారం, ఎవరైనా సానుభూతి చూపించాల్సిన అంశం. దాన్ని రాజకీయ కోణంలో వాడుకోవటం అనేదే ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఇక్కడ ఖండించాల్సిన అంశం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా గుంటూరు జీజీహెచ్ లోనే ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా దీని మీద? వాళ్ళైనా ఏమైనా చెప్పిన? ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు గాని ఆమె కేసుకు సంబంధించి అనుమానాస్పద మృత లేదా హత్య లేకపోతే ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారా దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాల్సిన పరిస్థితి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఏజెన్సీ మాత్రమే ఏం జరిగిందనేది ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ ఎటువంటి ప్రెస్ మీట్ కానీ రాకుండానే వైసీపీకి సంబంధించి ఇది జనసేన మీద టీడీపీ మీద ఒక విష ప్రయోగం రుద్దటం, దాన్ని వాడుకోవటం, రాజకీయంగా వాడుకోవటం అనేది వైసీపీ గ్యాంగ్కి వెనతో పెట్టిన విద్య అనేది ఈ రాష్ట్రంలో విఘ్నులకి, సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే ఎవరు మరణాలను వాడుకుంటారు అనేది సుస్పష్టం. కానీ ఏ మరణాలను దాచిపెడతారు, ఏ మరణాలని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు మొన్న మనం చూస్తే డోర్ డెలివరీ చేసిన దళితుడు హత్య, ఆ హత్యని అనంతబాబును సస్పెండ్ చేసే ప్రెస్ నోట్లో దళితుడు మరణం అన్నారే తప్ప
హత్య అని రాయటానికి కూడా అక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెన్ను కదలలేదు, మనసు రాలేదంటే దళితుడు డోర్ డెలివరీ, ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినది అది ముందు అనుమానాస్పదం అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అది హత్య కింద చేశారు. తర్వాత అనంతబాబుని నిందితుల కింద అరెస్ట్ చేశారు. కానీ వైసీపీ కంటి తుడుపుగా సస్పెండ్ చేసిన అనంతబాబు సస్పెండ్ చేసిన కారణానికి సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఆ వ్యక్తి మరణం అని రాశారే తప్ప సహజంగా దాంట్లో హత్య గావించబడిన లేదా హతుడు ఇలా రాస్తుంటారు. అలా రాయాలి కదా, అది సహజ మరణం లాగా మరణం అని రాశారు. మనం ఆ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేద్దాం? కరెక్ట్. కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఎలక్షన్ కి ఇంకొక నెల రోజుల టైం ఉన్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా, చాలా కీన్ అబ్జర్వేషన్ అవసరమేమో. సోషల్ మీడియాలో ఇలాంటివి మీరు అన్నట్టు ప్రజలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరి చావు ఏ రూపంలో పెనుముప్పుగా ఎవరు ఏ ఇబ్బందులు పాలవుతారో తెలుసుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఆ దిశగా వెళ్ళేదానికి ఈ వివాహిత మరణం మనకు తెలియజేసే సూచన. ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తులే కాదు, వైసీపీని సమర్థించే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా, వైసీపీ కోసం పనిచేసే వాలంటీర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవాలి. మనం తెలుగు వాళ్ళ తరపున అందరికీ అప్పీల్ చేసేది, పౌర సమాజానికి మనం అప్పీల్ చేసేది, ప్రతి ఒక్కరి ప్రాణాలు చాలా విలువైనవి, అందరూ అప్రమత్తంగా ఉండాలి అని మనం తెలుగు అనే వేదికగా ప్రజలను అప్పీల్ చేస్తున్నాం. రైట్ సుభాకర్ గారు, చూద్దాం మరి తల్లిదండ్రుల నుంచి కానీ పోలీసుల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎలాంటి సమాచారం బయటికి తీసుకొస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.